ఇల్లు క్లీన్ చేసుకొని ముగ్గుతో స్టార్ట్ చేసుకొని గడప పూజలు చేసేసుకొని తర్వాత ఎలా చేసుకున్నానో చూపిస్తానండి. ఇలా ఒక రోజు పువ్వు అయితే ఇరిగిందండి. బాగా ఇలా గడప పూజ చేసుకొని క్షీరం పాలు కూడా పోసానమాట. అవి ఆల్రెడీ. తర్వాత ఇలా మనము మెయిన్ డోర్కి సింహద్వారానికి ఇలా వేసుకుంటే మనకి ఏ దుష్ట శక్తి కూడా ఇంట్లోకి రాకుండా ఎవరి నరదృష్టి కూడా పడకుండా అడ్డుపడుతుంది అనమాట. ఇలా అలంకరించేసుకొని ఈరోజు ఫ్రైడే అయితే నేను ఇలా పూజ చేసేసినాను. నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదా, సో నేనైతే నవరాత్రికి అయితే ఇంకా అంకురార్పణ చేయాలన్నమాట ఈరోజు. అందుకోసం వచ్చేసి కొంచెము సద్దలు, కొంచెము రాగులు, అంటే ఇలా ఏవైనా నవధాన్యాలు ఏవైనా కొంచెం నానబెట్టేసుకొని నైట్కి అంకురార్పణ చేసేస్తాను అన్నమాట. ఈరోజు మొలకెత్తించుకొని మనం ఏదైనా పూజ మొదలు పెట్టే ముందర అలా చేసుకుంటే మొలకెత్తించిన విత్తనాలు వేసుకొని మొలకెత్తించుకుంటే అవి మనకు ఆటంకం కలగకుండా 9 రోజులు మనకి కాపాడుతుందంట అమ్మ అని అంటూ టెంపుల్స్లో కూడా అలా చేస్తారంట. ఇలా ధూపము ఇల్లంతా ధూపం వేసుకోవాలండి. ఇల్లంతా ధూపం వేసుకుంటేనే మనకి బాగా ఏ దుష్ట శక్తి రాకుండా ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనకున్న దాంట్లోనే మనం అమ్మవారికి పూజించుకుందామండి 9 రోజులు. బాగా అలంకరణలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అమ్మవారికి ఇలా పసుపు ముద్దతైనా మనము కుంకుమ తెచ్చుకొనేసి మనము కుంకుమార్చన పండుగ రోజు వరకు మనము నవరాత్రుల్లో చేసుకుంటే మంచిదండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంకా అంకురార్పణ చేయడము. సరే ఎలా చేస్తానో ఏమో, మరి అయితే 9 రోజులు ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నాను అనుకుంటున్నాను. అమ్మవారు నాకైతే ఫస్ట్లో నాకు ఇలా భక్తి అనేది పెద్దగా అంతగా ఇంతగా లేను. నేను ఇంట్రెస్ట్ కాదు, చాలా ఇబ్బందులు పడ్డాను ఫస్ట్లో. నాకు 2021 కరోనా టైం నుంచి కొంచెం నేను బాగా అసలు అమ్మవారిని నమ్మడం కానీ దేవతలను నమ్మడం కానీ అప్పుడు పూజ స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ చేశానన్నమాట. నేను అంతకుముందు అయితే నాకు ఇలాంటివి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. పెళ్ళైన కొత్తలో, పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను ఏమంతగా పూజ చేయకపోతుంటే తెలియకపోయా. ఇప్పుడు అర్థమవుతుందండి. పూజ చేసుకొని మనం నిజమైన భక్తితో ప్రేమతో ఉన్నామంటే అమ్మవారు మనకి ఎట్లా చూపిస్తుందంటే ఇప్పుడు అర్థమైంది. నాకు చాలా బాగా అర్థమైంది ఇప్పుడు. అందుకనేసి నేను అమ్మవారి కాళ్ళను పట్టుకున్నాను. ఆ అమ్మవారి పాదాలతోనే మనము ఏదైనా బాధలు ఉన్నా చెప్పుకున్నా కూడా మనకి ఎటువంటి శత్రు బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కలియుగం కదా, మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఏవేవో బాధలు తెప్పిస్తాడండి. ఇలా ఇల్లు మొత్తం మూలలా ఇలా ధూపం వేసుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. మూల వేసుకోవాలి మొత్తం. తర్వాత ఇలా మనం ఆగ్నేయ ధూపం కూడా వేసుకోవాలన్నమాట. ఆగ్నేయ మూల ఇలా పూజ ఏర్పాటు చేసుకోవాలి మనం. ఇలా హారతి ఇచ్చేసుకోవాలి. ధూపం వేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసుకొని స్వామికి ఇల్లంతా ధూపం వేసేసుకొని బయట సింహద్వారానికి కూడా మనం ధూపం వేసుకోవాలండి. ఇలా అంటే
నవధాన్యాలు ఏవో కొన్ని మనకు తోచినవి వేసుకొని నానబెట్టేసుకుంటే సరిపోతుందండి, అంతే. అంకురార్పణకి ఇలా నానబెట్టేసుకొని నైట్కి ఇంకా మట్టిలో మనం అంతా చేసేసుకొని మట్టి వేసేస్తూ మళ్ళీ విత్తనాలు వేస్తూ మళ్ళీ మట్టి వేస్తూ విత్తనాలు వేస్తూ అట్లా దానిపైన ఒక పువ్వు వేసేసి ఇంకా దేవుని రూమ్లో పెట్టేసుకున్నామంటే అవి కొంచెం మొలకెత్తుతాయి. తర్వాత మనం నవరాత్రి నుంచి పూజ చేసుకోవచ్చు అన్నమాట. దానికి తర్వాత మనము నవరాత్రులు పూర్తయిన తర్వాత అవి మనము బయట నీటిలో అయినా వేసుకోవాలి, లేకుంటే ఎక్కడైనా కుండీలో అయినా వేసుకోవాలి. అవి మొలకలు తొక్కే చోట మాత్రం వేయకూడదండి. ఇలా చేసుకుంటే మంచిది. పూజ చేసుకునేటప్పుడు మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పేసి విఘ్నేశ్వరుడికి చేసేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా మనం నిత్య పూజ చేసుకుంటేనే మన ఇంట్లో మనకు దేవతలు నిలుస్తారండి. మనము కూడా మంచిది మనసుతోనే ఉండాలి. మనుషులతో ఎక్కువ మాట్లాడకుండా, అంటే కొంచెం నెగిటివ్గా మాట్లాడే మనుషులతో ఎక్కువ ఉండకూడదు. మనకు అదే చెడు చేస్తుంది అన్నమాట. తాగిన వాళ్ళు కానీ ఇలా విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు కానీ తాగే వాళ్ళు మాట్లాడే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడకుండా మౌనంగా ఉండేదే మేలు చాలా వరకు. అలా కొన్ని మనకి గొడవలు కూడా రావడము మనకి మంచి జరగదు అనమాట. అలా చేస్తేనే మనం విరుద్ధంగా మాట్లాడే వాళ్ళకి అమ్మకు నచ్చదు అలా చేస్తే. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే స్పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్యశశాంక వాహిని అన